వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కన్నర్. అండ్ ఈరోజు మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాము. అండ్ ఈరోజు టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, మేజర్ ఇండిసెస్ నిఫ్టీ 50 మళ్ళీ ఫాల్ అయింది 150 పాయింట్స్. ఈరోజు ఇండెక్స్ ఎక్స్పైరీ ఉండడం దీనికి మేజర్ రీజన్. సెన్సెక్స్ 600 పాయింట్స్ ఫాల్ అయింది, బ్యాంక్ నిఫ్టీ 320 పాయింట్స్ ఫాల్ అయింది. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ 1.5% గెయిన్ అయింది, యాక్సిస్ బ్యాంక్ 1%, ఎస్బీఐ 0.7%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.6%, భారతీ ఎయిర్టెల్ 0.3% చొప్పున గెయిన్ అయితే Q4 రిజల్ట్స్ తర్వాత టాటా స్టీల్ 6% వరకు అయితే ఫాల్ అయింది, టెక్ మహీంద్రా 3%, గ్రాసిమ్ 3%, బజాజ్ ఫిన్సర్ 2.8% అండ్ విప్రో 2.8% చొప్పున ఫాల్ అయ్యాయి. అండ్ మార్కెట్కి సంబంధించిన మేజర్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈరోజు హెరిటేజ్ ఫుడ్ స్టాక్ ఇంట్రాడేలో ఆల్మోస్ట్ 13-14% పైగా పెరిగింది. సో కంపెనీ అయితే Q4 అండ్ FY 2024 ఎర్నింగ్ అయితే బెటర్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. సేల్స్ చూడండి, ఈ 2024లో 951 crore సేల్స్ వచ్చాయి. ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ సీక్వెన్షియల్ బేసిస్ అండ్ ఇయర్లీ బేసిస్ మీద కూడా హైయెస్ట్ సేల్స్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ నెట్ ప్రాఫిట్ చూడండి, ఆల్మోస్ట్ 40 crore నెట్ ప్రాఫిట్, సీక్వెన్షియల్ బేసిస్ మీద హైయెస్ట్ నెట్ ప్రాఫిట్. అండ్ ఈపీఎస్ ఈజ్ అరౌండ్ 4.36 పైసే. ఈ మార్చ్ 2024లో కంప్లీట్ సేల్స్ 3794 వచ్చాయి, నెట్ ప్రాఫిట్ 107కి వచ్చింది. లాస్ట్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ మీకు డబల్ అయింది ప్రాఫిట్ అయితే. అండ్ ఈపీఎస్లో ఒక సర్జ్ చూడండి, దట్ ఈస్ ద రీజన్ స్టాక్ ప్రైస్ కూడా చాలా మటుకు సర్జ్ అయింది. అండ్ హెరిటేజ్ ఫుడ్స్ ఈ ఇయర్ వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ ఇదొకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా 2024 ఫైనాన్షియల్ ఇయర్లో లైక్ Q4 రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది, 141 crore వచ్చింది. సో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 2023లో 141.73 crore నుంచి ప్రస్తుతానికైతే 340.61 crore ప్రాఫిట్స్ పెరిగాయి. అండ్ 2024 మార్చ్ 31తో ముగిసిన త్రైమాసికంలో రెవెన్యూ అనేది 13.54% పెరిగి 1414 crore అయితే చేరుకుంది. సో లాస్ట్ ఇయర్ ఇదే ఇయర్తో పోలిస్తే సో రెవెన్యూ అనేది 9.04% పెరిగి 4429.49 crore చేరుకుంది. అండ్ కన్సాలిడేటెడ్గా ప్రాఫిట్ అనేది 71% పెరిగి 752.3 crore చేరుకుంది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 5304 crore ఆర్డర్ బుక్ ఉంది, ఇందులో 3198 crore ఆర్డర్ బుక్ రోడ్ సెగ్మెంట్ నుంచి అయితే 2106.8 crore నీటిపారుదల సెగ్మెంట్ నుంచి అయితే వచ్చాయి, వాటర్ సెగ్మెంట్ నుంచి అయితే వచ్చాయి. అండ్ 31st మార్చ్ 2024తో ఈక్విటీ షేర్కి 0.25% డివిడెండ్ కూడా 25 పైసే డివిడెండ్ ఇచ్చింది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా ఈ ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చిన స్టాకే. ఈ రోజు ట్రేడింగ్ సెషన్లో పాజిటివ్గా స్టాక్ అయితే ట్రేడ్ అయింది. అండ్ ఇంకో కంపెనీ ఇమామి లిమిటెడ్. ఇమామి స్టాక్ ఈరోజు 19% వరకు పెరిగింది. బలమైన రూరల్ రికవరీ అండ్ కోర్ బ్రాండ్లలో హెల్దీ రికవరీ ఉండొచ్చు అని ఇమామి మేనేజ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ Q4 FY 2024లో సేల్స్ 7% పెరిగి 819.2 crore వచ్చాయి. అండ్ డొమెస్టిక్ సెగ్మెంట్లో 8% గ్రోత్ అండ్ వాల్యూమ్లో 6% గ్రోత్ అయితే ఇమామి పోస్ట్ చేసింది. కంప్లీట్గా ప్రాఫిట్ 4% పెరిగి 146.8 crore అయితే చేరుకుంది. అండ్ ఇమామి ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సనల్ కేర్ సెగ్మెంట్లో ఉన్న స్టాకే ఇది. అండ్ టాటా స్టీల్కి ఈరోజు ఆల్మోస్ట్ స్టాక్లో ఒక ఫాల్ అయితే వచ్చింది. టాటా స్టీల్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ద రీజన్ ఈజ్ టాటా స్టీల్ Q4 లాభంలో 64% ఫాల్ వచ్చి 611 crore చేరుకుంది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 1700 crore దగ్గరగా పోస్ట్ చేసింది లాభం అయితే. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేవి 58.687.3 crore అయితే తగ్గాయి. అండ్ జెఫరీస్ టాటా స్టీల్కి స్టిల్ బై రేటింగ్ ఇచ్చారు, ఏదైతే రిజల్ట్స్ బెటర్ దెన్ ఎస్టిమేట్స్ అని అయితే చెప్తున్నారు. 200 అయితే టార్గెట్ ప్రైస్ ఇచ్చారు ఇక్కడ నుంచి, నాట్ ఇమ్మీడియట్లీ, ఈవెన్ షార్ట్ టర్మ్లో కొద్దిగా కరెక్షన్ జరిగినా కూడా ఒక పాసిబుల్ టార్గెట్ ప్రైస్ 200 ఉండొచ్చు అని చెప్తున్నారు. దిస్ ఈజ్ టాటా స్టీల్కి సంబంధించిన అప్డేట్ అయితే. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని పాలసీకి సంబంధించి ప్రపోజల్స్ అయితే తీసుకొచ్చింది. సరెండర్ వాల్యూకి సంబంధించి. సరెండర్ వాల్యూ అనేది పాలసీదారుడు మెచ్యూరిటీకి ముందే ప్లాన్ని ముగించాలని నిర్ణయించుకున్నప్పుడు బీమా కంపెనీ అతనికి చెల్లించే మొత్తాన్ని సరెండర్ వాల్యూ అంటాం. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్లో పాలసీని సరెండర్ చేస్తే బీమా కంపెనీ ఎలాంటి సరెండర్ వాల్యూ కూడా చెల్లించదు. ఒకవేళ సెకండ్ ఇయర్లో సరెండర్ చేస్తే 30% ఇన్సూరర్కి అయితే వస్తుంది. అదేవిధంగా థర్డ్ ఇయర్లో సరెండర్ చేస్తే 35% ఇన్సూర్ చేసిన వాళ్ళకి అయితే వస్తుంది. అలాగే 4th ఇయర్ నుంచి 7th ఇయర్ మధ్యలో పాలసీని సరెండర్ చేస్తే మొత్తం ప్రీమియంలో 50% వస్తుంది. అండ్ ఇక ప్రీమియం అయిపోతుంది అనగా 2 years లోపు సరెండర్ చేస్తే 90% వస్తుంది. అండ్ దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే IRDA
చేస్తున్నట్టు కనబడుతుంది. అందులో భాగంగా బీమా సంస్థలు అధిక గ్యారంటీలతో పాటు ప్రత్యేక సరెండర్ వాల్యూని చెల్లించాలి అని చెప్తున్నారు. అండ్ గ్యారంటీ వాల్యూ అనేది బీమా కంపెనీ పాలసీదారునికి చెల్లించే మినిమం అమౌంట్. అయితే సెపరేట్ సరెండర్ సాధారణ గ్యారంటీ విలువ కంటే ఎక్కువగా ఉంటుందట. అండ్ మొదటి పాలసీ సంవత్సరం నుంచి ప్రత్యేక సరెండర్ అందించే నిబంధనను కూడా ఐఆర్డిఏ తీసుకురావచ్చు. సో ఏదైతే ప్రస్తుతానికైతే ఫస్ట్ 1 ఇయర్‌లో సరెండర్ చేస్తే ఎలాంటి ప్రీమియం చెల్లించరు. బట్ దానికి అప్డేట్‌కి ఇదైతే తీసుకొస్తున్నారు ఐఆర్డిఏ నుంచి. సో ఇది డెఫినెట్‌గా ఇన్సూరర్‌కి బెనిఫిట్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ సెగ్మెంట్‌లో ఉన్న కంపెనీస్‌కి అయితే ఇది నెగెటివ్ అవ్వచ్చు. దట్ ఈస్ ద రీజన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈరోజు ఆల్మోస్ట్ నెగెటివ్‌గా ట్రేడ్ అయ్యాయి. ఎల్ఐసి కానీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, గో డిజిట్ ఇవన్నీ కూడా ఎల్ఐసి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. బట్ కమ్ టు ప్రైవేట్ సెగ్మెంట్‌లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, గో డిజిట్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా ఫాల్ అయ్యాయి. వీళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీ మీద, మార్జిన్స్ మీద ఈ ఇంపాక్ట్ అయితే పడవచ్చు కమింగ్ డేస్‌లో. ఇట్ హ్యాస్ టు బి ఫైనలైజ్డ్ అని అయితే చెప్తున్నారు ఐఆర్‌డిఏ. ఇది ఇన్సూరర్స్‌కి బెనిఫిట్ చేకూరుస్తుంది. బట్ ఇన్సూరెన్స్ కంపెనీస్‌కి అయితే ఇది నష్టం చేకూర్చొచ్చు ప్రాఫిటబిలిటీ మీద. అండ్ కమ్ టు ఎడిల్వేస్‌కి సంబంధించి ఒక నెగెటివ్ న్యూస్. ఎడిల్వేస్ గ్రూప్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ సెక్యూరిటీ రసీదులు పొందకుండా ఆర్బీఐ నిషేధం విధించింది. దీనికి సంబంధించి ఇంట్రాడేలో స్టాక్ అయితే 17% వరకు అయితే ఫాల్ అయ్యి 64 వరకు అయితే ఉంది. అండ్ ఫర్దర్గా ఇది షార్ట్ టర్మ్ తర్వాత మాడిఫై తర్వాత ఆర్బీఐ ఈ గైడ్ లైన్స్ను సవరించవచ్చు. స్టాక్లో కూడా మళ్ళీ ఒక ర్యాలీ అయితే రావచ్చు. సో ఇది ఎడిల్వేస్ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ పేటిఎం స్టాక్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి 5% అప్పర్ సర్క్యూట్ వెళ్తుంది. అదానీ గ్రూప్ అండ్ పేటిఎం లైక్ 197 కమ్యూనికేషన్స్ ఇన్ టాక్స్ విత్ అక్వైరింగ్ ద స్టేక్. అదానీ గ్రూప్ అక్వైరింగ్ ద స్టేక్ అనే న్యూస్ మీద ఈ స్టాక్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి అప్పర్ సర్క్యూట్లో వెళ్తుంది. బట్ అదానీ గ్రూప్ అట్ ద సేమ్ టైం పేటిఎం రెండు డినై చేశాయి ఈ న్యూస్ని. బట్ ఎస్ సెక్యూరిటీస్ స్టాక్కి టార్గెట్ ప్రైస్ రివైజ్ చేసి 450కి ఇచ్చారు. అండ్ ఒకవేళ కంపెనీ యొక్క లైక్ కార్యకలాపాలు యాజ్ యూజువల్గా స్టార్ట్ అయితే ఈవెన్ దౌలత్ క్యాపిటల్ కూడా 650 వరకు స్టాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ కంప్లీట్ బిజినెస్ మోడల్ రెజ్యూమ్ అయితే కనుక అని చెప్తున్నారు. సో ఆ బేసిస్ మీద పేటిఎం స్టాక్ని కన్సిడర్ చేయాలి. పేటిఎం చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాకే అప్పర్ సర్క్యూట్లో వెళ్తుంది. ద రీజన్ ఈజ్ స్పెక్యులేషన్ అని చెప్తున్నారు. అదానీ గ్రూప్ పేటిఎంని అక్వైర్ చేసుకోవడం అనేది. సో ఇవి మార్కెట్కి సంబంధించిన మేజర్ అప్డేట్స్. వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.